గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. సీనియర్ అకౌంటెంట్, పార్ట్ టైం అకౌంటెంట్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే సీనియర్ అకౌంటెంట్ కంటే పార్ట్ టైం అకౌంటెంట్ యొక్క వాల్యూ ఎక్కువ, సంపాదన ఎక్కువ, డిమాండ్ కూడా ఎక్కువే. ఎందుకంటే సీనియర్ అకౌంటెంట్ ఒకటే సంస్థలో జూనియర్స్ పైన సీనియర్గా యాక్ట్ చేస్తాడు. తర్వాత ఒక ఆడిటర్, ఆ సంస్థకు సంబంధించిన ఆడిటర్ తోటి మాత్రమే లింక్లో ఉంటాడు. కానీ పార్ట్ టైం అకౌంటెంట్ అలా ఉండడు. సీనియర్ అకౌంటెంట్కి పార్ట్ టైం అకౌంటెంట్కి తేడా ఏంటంటే, సీనియర్ అకౌంటెంటు ఆ సంస్థకు సంబంధించిన వ్యవహారాల మీదనే కొంత ఫెమిలియారిటీ ఉంటుంది, అనుభవం కూడా ఉంటుంది. కానీ పార్ట్ టైం అకౌంటెంట్ అలా కాదు. పార్ట్ టైం అకౌంటెంట్ అంటే అది కాంట్రాక్ట్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ వర్క్ అయినా అప్పచెప్పినా కూడా అతను కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సీనియర్ అకౌంటెంట్ కంపల్సరీగా వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువే. ఎందుకంటే తన అవసరం ఇతర స్టాఫ్ కంటే ఎక్కువ ఉంటుంది. రిపోర్టింగ్ టైంలో, లేకపోతే బ్యాంకులోనికి వెళ్ళే టైంలో, ఆడిటింగ్ టైంలో సీనియర్ అకౌంటెంట్ యొక్క పని గంటలు కూడా మారిపోతాయి. కానీ ఎవరు ఏ తప్పు చేసినా కూడా తనే రెస్పాన్స్ ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ పార్ట్ టైం అకౌంటెంట్ అలా కాదు. పార్ట్ టైం అకౌంటెంట్కి ఒక పని గంటలు అంటూ ఉండదు. తర్వాత ఏంటంటే వీక్లీ వన్సో, 15 డేస్కి వన్సో, లేకపోతే మంత్లీ వన్సో ఎక్కడైతే పార్ట్ టైం ఒప్పుకున్నాడో అక్కడికి పోయి 1 గంట 2 గంటలో కూర్చొని అతను వర్క్ కంప్లీట్ చేసి వస్తాడు. మళ్ళీ షెడ్యూల్ టైం లోపు వాళ్ళు పిలిచేది ఉండదు, ఈయన వెళ్ళేది ఉండదు. ఒకవేళ ఎప్పుడన్నా డబ్బుని పిలిస్తే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే అనుభవం 4 రకాల రంగాల్లో పెరిగే అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్ మీద ఐడియా పెరుగుతూ ఉంటుంది, ట్రేడింగ్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద, అన్నిటి మీద నా అనుభవం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రేపొద్దున్న అతను ఏ విధంగా అయినా కూడా మారిపోగలుగుతాడు. తర్వాత ఏంటంటే సీనియర్ అకౌంటెంట్ ఆ సంస్థకు సంబంధించిన ఆడిటర్ తోటే సత్సంబంధాలు కలిగి ఉంటాడు. వేరే ప్రాక్టికల్ పార్ట్ టైం అకౌంటెంట్ ఎలా ఉంటాయంటే మీకు చాలామంది ఆడిటర్స్తో టచ్లో ఉంటాడు. తర్వాత పార్ట్ టైం అకౌంట్స్ చేయటం వల్ల ఇతర ఆడిటర్స్, అంటే ఇతను ఎవరితోటైతే ఆ అకౌంట్స్ లింకప్ చేసుకుంటాడో అతని ద్వారా ఇంకొక 4 వర్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక వర్క్ సంపాదించడానికి కష్టం అయ్యుండొచ్చు, కానీ అదే 10 వర్కులు తనంతా మీకు తెచ్చి పెడతా ఉంది. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే మీరు పనిచేస్తున్నారో వాళ్ళే మీకు ఆ వర్కులు రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క మెయింటెనెన్స్, మీ క్యాపబిలిటీ అంతా అతను స్టడీ చేస్తాడు కాబట్టి. తర్వాత ఇవాళ 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా కూడా పార్ట్ టైం అకౌంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది వర్క్ లోడ్ అండ్ ది ఆర్గనైజేషన్. సపోజు ఒక 4 ఆర్గనైజేషన్ చేస్తున్నాను అనుకోండి, 4, 5, 20,000. తర్వాత ఎక్కడా కూడా మీరు అకౌంటెంట్ గారు, తర్వాత మీకు ఫ్రీ టైం ఉంటుంది. తర్వాత మిగిలిన టైంలో మీరు ఏ విధంగా కూడా మీరు మీ యొక్క ఇదిని కమ్యూనిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 4 వర్కులు వస్తాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి సిటీ, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఇవన్నీ ఈ సిటీస్ చూసుకున్నట్టయితే కొన్ని వేల పార్ట్ టైం అకౌంటెంట్లు ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే ఒక చిన్న ఆర్గనైజేషన్, ఒక 4-5 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు కూడా ఒక అకౌంటెంట్ని పెట్టుకునే ప్రయత్నం చేయరు. వాళ్ళకి కావాల్సింది మెయిన్గా జిఎస్టీ ఫైలింగ్ కావాలి, తర్వాత ఫైల్ వేసినప్పుడు అకౌంట్స్ కావాలి, మిగతాది ఏం అక్కర్లేదు. తర్వాత బాకీ లిస్ట్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే కానీ పార్ట్ టైం అకౌంటెంట్గా ఒక జిఎస్టీ ఫైలింగ్ లింకే కాకుండా రెగ్యులర్గా అకౌంట్స్ కూడా మెయింటైన్ చేసేటట్టు ఈయన అలవాటు చేస్తే ఏమవుతుందంటే ఆ క్లయింట్ కొద్దిగా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమో మీకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఫైనల్ రిపోర్ట్స్ తయారు చేయడానికి ఒక నైపుణ్యతను రోజుకి పెరుగుతుంది. అంటే సీనియర్ అకౌంటెంట్ కంటే పార్ట్ టైం అకౌంటెంట్కి కొంత నాలెడ్జ్ ఎక్కువ అవసరం. ఎందుకంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో అతను పనిచేయాలి. కాబట్టి ఏంటంటే ఈ 2 రకాలుగా నేను ఎలాగో ఆడిటర్ ఇదిలో ఉన్నాను కాబట్టి మీకు ఈ పార్ట్ టైంలో ఎలా చేయాలి, తర్వాత సీనియర్ అకౌంటెంట్గా ఎలా ఉండాలనేది మీకు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా
పార్ట్ టైంగా ఎవరైనా గనక పార్ట్ టైం నేర్చుకుని పార్ట్ టైంలోకి వెళ్తే మా దగ్గర నుంచి కూడా అకౌంట్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడు ఏదైనా కొత్త టైప్ ఆఫ్ అకౌంట్ వచ్చినా కూడా మా బ్యాక్ అండ్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఏదో ఒక స్టూడెంట్గా మేము మాత్రం ట్రీట్ చేయము, ఏ స్టూడెంట్ని ట్రీట్ చేయము. మా దగ్గర పాత స్టూడెంట్స్ 10-12 సంవత్సరాల స్టూడెంట్స్ కూడా ఈరోజు కూడా సలహాలు అడగటానికి ఫోన్లు చేస్తూ ఉంటారు, పర్సనల్గా వచ్చి కలుస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా యాక్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు పార్ట్ టైం అకౌంటెంట్గా కావాలనుకుంటే మాత్రం మంచి ఛాన్స్ హైదరాబాద్లో ఉంటుంది నరా. కాబట్టి ఏంటంటే మా దగ్గర నుంచి మీకు అకౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇతర మార్గాల ద్వారా మీకు అకౌంట్స్ వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి క్షుణ్ణంగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. జిఎస్టీ ఫైలింగ్లు అంటే జిఎస్టీ ఫైలింగ్ మా దగ్గర లైవే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్స్టిట్యూట్ కాదు కాబట్టి, ఆడిటర్ ఆఫీసే కాబట్టి లైవ్లో మీరు నేర్చుకోవచ్చు. ఫైనలైజేషన్స్లో ఇబ్బంది ఉంటే మీకు ఫైనలైజేషన్స్ ఇబ్బంది తీరేటట్టు మీ మిస్టేక్స్ మీరే లొకేట్ చేసి రెక్టిఫై చేసేంత అవకాశం మా ట్రైనింగ్ ద్వారా మీకు వస్తుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మినిమం బీకామ్ పాస్ అయి ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది. నా అపాయింట్మెంట్ తీసుకుని దగ్గర పర్సనల్లో కూడా మీట్ అవుతానంటే కూడా మీట్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే ఇది ఒక మీరు మీ ఆలోచన నిజం చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావించి మీరు చేస్తే అది మీకు తగినంత బెనిఫిట్ మీకు ఇస్తుందని నేను చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్.